దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో తన పేరు రాలేదని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి. అఫ్జల్గంజ్ పిఎస్ పరిధిలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం. గోల్ మసీదు సమీపంలోనూ భవనం 3వ అంతస్తులో ఎగసిపడ్డ మంటలు. ఉత్తరప్రదేశ్లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న 2 మహిళలు. పవిత్ర సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తి కోటి శుభాలు కలగాలని ప్రార్థించారు. 12 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక పుష్కర మహోత్సవంలో పాల్గొనే భక్తులకు సర్వదా ముక్తేశ్వర స్వామి వారి ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు. గోదావరి ప్రాణహిత నదుల అంతర్వాహిని సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దేవి మహాసరస్వతి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. వీళ్ళు టీడీపీ వాళ్ళని నిస్సిగ్గుగా నీ సాక్షిలో రాసుకుంటావా? విజయసాయిరెడ్డి ఏ పార్టీలో ఉండగా స్కామ్ చేశాడు? మిథున్ రెడ్డి ఏ పార్టీ? రాజ్ కసరెడ్డి ఎవరి అనుచరుడు? గోవిందప్ప ఏ కంపెనీ డైరెక్టర్? ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఎవరి దగ్గర పనిచేశారు? నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ కుంభకోణంలో గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో విజయసాయిరెడ్డి గారిని విచారణ చేస్తే ఆయన ఏ పార్టీ? మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ? రాజ్ కసరెడ్డి మరి ఆయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా? గోవిందప్ప, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళ పాత్రలన్నీ గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తప్పుడు కథనాలను మీరు రాయిస్తూ మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తే జరగదు. సిట్ విచారణ జరుగుతుంది. వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో, పాత్రదారులు, సూత్రధారులు, ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తుంది. 2019లో వీరెవరికన్నా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా? 2019కి ముందు మద్యం వ్యాపారంతో సంబంధం లేనటువంటి వీళ్ళు మద్యం వ్యాపారానికి కేవలం మీ ప్రభుత్వంలో వచ్చింది వాస్తవం కాదా? దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి వాస్తవం కాదా? ఇంకా ఏదో మభ్య పెట్టాలని చూస్తున్నారంటే ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడ గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నాకు న్యాయం చేయాలని. అనిల్ చిన్నతనంలోనే అమ్మ చనిపోవడంతో 2001 తన తండ్రి నాగేష్ తనకు తెలియకుండా వేరే వ్యక్తులకు అమ్ముకున్నాడు. తర్వాత నాగిరెడ్డిని కొడుకు భూమి అడగ్గా ఇవ్వవని చెప్పడంతో అనిల్ కోర్టుకు వెళ్లడం జరిగింది. కోర్టు ఆదేశాలు 24 కుంటల నుండి 12 కుంటల అనిల్కు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నాగిరెడ్డి కూడా రెవెన్యూలోని శాంతాపురం నగేష్ కొడుకు అనిల్ కుమార్ భూమిని అతనికి తెలియకుండానే హైదరాబాద్ సంబంధించిన కొందరు బడా నాయకులు దౌర్జన్యంగా నా భూమిని తీసుకున్నారు. 88-105 సర్వే నెంబర్ గల 12 కుంటల భూమిని నాకు తెలియకుండా అమ్మేశారు. నాగిరెడ్డిగూడెం బాకారం గ్రామ పంచాయతీ పెద్దలు శాంతాపురం అనిల్ భూమి అని చెప్పడం జరిగింది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో నాపై కేసు పెట్టి నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నాడు. పోలీసులు ఇష్టానుసారంగా కేసు చేసి నన్ను రిమాండ్కు తరలిస్తున్నారు చూస్తున్నారు. పోలీసులు ఎలాంటి ఎంక్వైరీలు చేయకుండా నాపై కేసులు కట్టి మా కుటుంబాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. మాది నాగిరెడ్డి కూడా, నా పేరు ఇందుపాటి సుధాకర్. అయితే వీళ్ళ అమ్మ అనిల్ కుమార్ అనే వాళ్ళ అమ్మ 2003లో ఆ పిల్లగాడు చిన్నగా ఉన్నప్పుడు 4-5 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు తల్లి చనిపోయింది. అయితే మా సమక్షంలోనే ఊర్లో ఒక లెటర్ రాసినాం. ఏమని, ఒకవేళ నాగేష్ ఇప్పుడు వీళ్ళ తండ్రి అనిల్ తండ్రి మళ్ళీ పెళ్లి మ్యారేజ్ చేసుకుంటే ఒకవేళ ఈయనకు సగం ఆస్తి వచ్చిన ఎవరైతే పుడతారో వాళ్ళకి సగం ఆస్తి అని లెటర్ రాసినాం. ఆ లెటరు వాళ్ళ అమ్మ తండ్రి వాళ్ళ తాత ఏం చేసిండంటే తీసుకున్నాడు. తీసుకొని
ఈ తీసుకున్న తర్వాత నాగేష్ వీళ్ళ తండ్రి అనిల్ వాళ్ళ తండ్రి ఏం చేసిండంటే 2007లో పొలం అమ్మేసిండు. అనిల్కు తెలియకుండా వాళ్ళ అత్తగారు వాళ్ళకు అంటే ఈ అనిల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి తెలియకుండానే అమ్మేసిండు. అమ్మేస్తే మాకు సగం వాటా రావాలి కదా అని చెప్పేసి వీళ్ళ తాత ఏం చేసిండంటే కోర్టుకు పోయిండు. కోర్టుకు పోతే 2023లో అనిల్కు వాటా వచ్చేసింది అనమాట. సగం వాటా ఇవ్వాలి, ఈయన ఫస్ట్ భార్య కొడుకు కాబట్టి సగం వాటా ఇవ్వాలి అని ఆర్డర్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఈయన కబ్జాలకు వెళ్ళిపోయాడు, పొలంలో తీసుకున్నాడు, కబ్జా తీసుకున్నాడు 2003లో. నాగిరెడ్డి కూడా నా పేరు సద్గుణాచారి, మాజీ సర్పంచ్. నేను 2001 నుంచి 2006 వరకు సర్పంచ్గా పనిచేశాను. అదే పీరియడ్లో సంతాపురం మంజుల వైభవ్ నాగేష్ అనేట ఆమె మరణించడం జరిగింది 2003లో. అప్పుడు మేమందరం గ్రామ పంచాయతీ అంతా కూర్చొని ఏమన్నామంటే, నాగేష్కు ఉన్నట్టు అబ్బాయి అప్పుడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నాడు సుమారుగా. ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి మా మీద నాగిరెడ్డిగూడ గ్రామ పంచాయతీకి వచ్చి మాకు న్యాయం చేయండి అని అడిగితే, వాళ్ళకు ఉన్నటువంటి భూమిలో సగ భాగము ఈయనకు ఆ ప్లాన్ పేరు అనిల్ కుమార్, అప్పుడు సంతపురం, ఆయనకు చెప్పడం జరిగింది. ఆయనకి ఇవ్వాలని గ్రామ పంచాయతీ అందరం కూర్చొని ఏకగ్రీవంగా వాళ్ళకు భూమి వీళ్ళకి చెప్పిన దాకా అమ్మొద్దని చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళు వాళ్ళ తాత దగ్గరనే అబ్బాయి చిన్నగా ఉండి పోయి బాకారంలోనే ఆయన దగ్గరనే నడిపిండ్రు, వాళ్ళే నడిపిరు, వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. మైనర్ కాబట్టి ఆయన బాకారంలోనే ఉన్నాడు. మేజర్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ వాళ్ళ తండ్రి కొంచెం భూమి అమ్ముతున్నాడు అని తెలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత ఎవరైతే అమ్మమ్మ వాళ్ళ తండ్రి ఉన్నాడో ఆయన కోర్టుకి వెళ్ళడం జరిగిందంట. కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు దాని మీదనే డిగ్రీ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక వాళ్ళు మేజర్ అయిన తర్వాత వాళ్ళకి ఆ అబ్బాయికి ఏం తెలియదు కాబట్టి ఊపుకున్నాడు. మొన్న 2022-23 సుమారుగా ఆ మూమెంట్లో మళ్ళీ కోర్టుకు పోవడం జరిగింది. ఆయనకు 23లో ఆయనకు కూడా సేమ్ భూమి 12 గుంటల భూమి ఆయనకు భాగం కోర్టు ఇవ్వడం జరిగింది. ఆ కాగితాలు మొన్న మాకు కూడా చూపించడం జరిగింది. దాని ప్రకారం ఎంఆర్ఓకు వాళ్ళు కోర్టు ద్వారా వచ్చిన దాన్ని బట్టి ఎంఆర్ఓ కూడా పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఆ భూమిలో వాళ్ళు కబ్జాకి వెళ్ళిండు కాబట్టి కబ్జాలో ఉన్న వాళ్ళు అంతకుముందు ఎవరైతే ఖరీదు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో సిటీ వాళ్ళ మీద ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో తన పేరు రాలేదని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి కాంగ్రెస్ నాయకులు అడిగిన డబ్బులు చెల్లించకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల జాబితా నుండి తన పేరును తొలగించారని ఆరోపిస్తున్న సాయిలు నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామంలో మొదటి లిస్టులో అర్హుడుగా ప్రకటించి ఫైనల్ లిస్టులో తన పేరు రాలేదని ఆవేదన గురైన సెల్ టవర్ ఎక్కిన జల్లపురం సాయిలు అనే నిరుపేద. గత కొద్ది సంవత్సరాల నుండి భార్య 2 పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న సాయిలు అధికారులు తనకు న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న సాయిలు అఫ్జల్గంజ్ పిఎస్ పరిధిలో భవనంలో అగ్ని ప్రమాదం. గోల్ మసీదు సమీపంలోనూ భవనం 3వ అంతస్తులో ఎగిసిపడ్డ మంటల్లో చిక్కుకున్న ఒక చిన్నారిని మరికొందరిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. उसमें टेंशन नहीं लेना है, इतना नहीं पड़ने का। రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. లబ్ధిదారులు బ్యాంకు రుణాలకు చెందిన ఈవీఎం కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని
అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ప్రకటించిన గురువారం ఆయన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. 2,68,000 మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. వీరు ₹1,00,000 చొప్పున 2017లో టిడ్కో ఇంటి కోసం చెల్లించాలన్నారు. మిగిలిన దానికి బ్యాంకు రుణం ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఈఎంఐతో పాటు వడ్డీతో కలిపి ₹5,000 లబ్ధిదారులు కడుతున్నారన్నారు. దీనివల్ల 10,72,000 మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు ఈఎంఐ ప్రభుత్వమే కట్టే విధంగా సంబంధించిన మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. నా పైన దాడి జరిగిందో అది ప్రభుత్వానికి ఒక కలంకితం మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం పాలన సరిగ్గా లేదని చెప్పడానికి ఉదాహరణే ఆ ఘటన నుంచి మనవి చేస్తున్నాను. మరి నేనేమి భయపడే రకం కాదు. ముండోడు రాజు కంటే బలవంతుడు. దాని డెఫినెట్ గా రామ్ ఇలాంటి టాటాటి చెప్పులు భయపడే రకం కాదు రాము. దాని డెఫినెట్ గా నేను గాంధీజీ మార్గంగా నేను ధర్మపోటు చేయబోతున్నాను. నేను ఎక్కడ ఆ వీడియో ఫుటేజ్ చూసినట్టయితే ఎక్కడ వాళ్ళని దుర్భాష ఆడటం కానీ వాళ్ళపై నేను దాడి చేయటం కానీ ఏమీ జరగలే. శాంతియుతంగా వివరించాను. దానికి డెఫినెట్ గా న్యాయమే గెలుస్తుంది. దానికి డెఫినెట్ గా పల్లా శ్రీనివాస్ ఇది దాడి చేయించే కారణం ప్రధాన కారకుడు పల్లా శ్రీనివాసరావు. ఎందుకంటే నేను ఢిల్లీలో ఆయన పైన సిబిఐకి హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేశానని చెప్పి వ్యక్తిగత కక్షతో నన్ను హతమార్చాలని చూశారు. అందువల్ల అసలు పల్లా నువ్వు చంపాకుడిని తెచ్చివాడు కాదు. భగవంతుడు డిసైడ్ చేస్తాడు. ఎవరు పోతారో భగవంతుడు డిసైడ్ చేస్తారు. అందువల్ల నేను మాత్రం న్యాయపడి చేయబోతున్నాను. ఎఫ్ఐఆర్ కట్టించాలి. పల్లా చేసి అటువంటి మర్డర్ చేసేది డెఫినెట్ గా ఎంతటి వారైనా సరే ఆ దుమ్మిలో ఆ రోజు వీడియో ఫుటేజ్ నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు ఫుటేజ్ తెప్పించుకోవాలి. మీడియా విడుదల చేయాలి. ముఖ్యంగా మీడియా మిత్రులపై కూడా దాడి చేశారు. అక్కడ ప్రైమ్ 9 ఛానల్ రిపోర్టర్ అర్జున్ రావు చెవు లెఫ్ట్ ఇయర్ పనిచేయట్లేదు అంటే ఎక్కడ వెళ్ళిపోయిందంటే ఒక తప్పుని ప్రశ్నిస్తుంటే చంపేస్తాము అన్న క్లియర్ కట్ ఇచ్చారు. మరి జగన్ పాలనలో ఇలాంటి దాడులు ఎప్పుడు జరగలే. కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు తప్ప దాడులు జరగలే. మరి ఇదేంటో అర్థం కావట్లేదు. అందువల్ల నేనేం భయపడటం కాదు. నేను డెఫినెట్ గా ధర్మయుద్ధం చేయబోతున్నాను. న్యాయమే గెలుస్తుంది మనం చేస్తాను. నెంబర్ 2 2017లో 1,68,000 ఇల్లు ఆ రోజు మంజూరు చేశారు. ₹1,00,000 కట్టారు. మిగతా అమౌంట్ బ్యాంకు రుణాలు. ఉత్తరప్రదేశ్ లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న 2 మహిళలు తమకు పురుషులంటే ఇష్టం లేదని 3 నెలల నుండి కలుసున్నామని పెళ్లి చేసుకున్న 2 మహిళలు ఇక బదాయు కోర్టు ప్రాంగణంలో శివాలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్న 2 మహిళలు. इधर मुंह करके खड़े हो जाइए. इधर मुंह करिए दोनों लोग. संपन्न हुआ विवाह अभी वो लग जाए सुनो. अरे खन गए भैया रात में आशीर्वाद लो. पैर छू के आशीर्वाद. क्या बात है. खुद बनाएंगे भगवान के हाथ जोड़. तो आप दोनों लोग इधर देख के खड़े हुए हैं. इधर देख लीजिए दोनों लोग साथ में खड़े होके. सर किससे నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నెకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. గురువారం మట్టిపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. అనంతరం వెలిమినేడు గ్రామంలో హైదరాబాద్ వెలిమినేడుకు తిరిగే నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకే వెలిమినేడులో నైట్ హాల్ట్ బస్ ప్రారంభించినట్లు చెప్పారు. చిట్యాలకు కూడా అదనంగా మరో 5 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనిచేస్తోందని చెప్పడానికి ఇదో ఉదాహరణ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తోందన్నారు. ఇప్పటికే రేషన్ షాపులతో సన్నబియ్యం అందజేస్తామని, జూన్ 2 నుంచి భూభారతి పేరుతో భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తోందన్నారు. పనులు కాస్త ఆలస్యం అవ్వచ్చు, కానీ అన్ని పనులు పూర్తి చేసి తీరుతామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
నగర్కల్ నియోజకవర్గం వెలుగునేడు గ్రామ పంచాయతీకి ఆర్టీసీ బస్సు ఏదైతే దిల్షుక్ నగర్ డిపో నుంచి ఈరోజు నైట్ హాల్ట్ బస్సు అవసరం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అడగడంతో ఎమ్మెల్యే వీరేశం గారు నేను ఇద్దరం కూడా ఆర్టీసీ అధికారులతోటి మాట్లాడి ఈ యొక్క బస్సు శాంక్షన్ చేయించినట్టు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు గ్రామస్తులు ఎందుకంటే వెనకట ఒకప్పుడు ఇది చాలా పెద్ద గ్రామ పంచాయతీ ఇక్కడ అయితే ఈ యొక్క పెద్ద గ్రామ పంచాయతీకి నైట్ హాల్ట్ బస్ అవసరం అని చెప్పడము దాంతో ఇక్కడ వేసారు దీంతో పాటు చిట్యాలకు కూడా అదనంగా ఒక 5 బస్సులు వేయడం జరిగింది ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజల అవసరాల మేరకే పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇది నిదర్శనం ఒకటి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం బస్సు సౌకర్యాన్ని కూడా వాళ్ళ ఊర్లకు ఇలాంటి సదుపాయాలు కల్పించినప్పుడే ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు వాడుకునే పరిస్థితి ఉంటుంది చాలా రూట్లలో బస్సులు లేవు అనేది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసినటువంటి విషయము ఈ సంవత్సరాల పాలనలో అన్ని కూడా సమస్యల్ని ఒకదాని తర్వాత ఒకదాన్ని పరిష్కరించు ముందుకు పోవడాన్ని ఈరోజు మీరు చూస్తున్నట్టు పరిస్థితి ఎందుకంటే ఒక పక్కన ఈ కార్యక్రమాలే కాకుండా ఎమ్మెల్యే గారితో ఈరోజు మేము ఇంద్రమ్మ ఇల్లులు నియర్లీ ఒక 10 ఇల్లులు ఇక్కడ శంకుస్థాపన చేసినాం ఆ గ్రామంలో 55 ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది అదే కాకుండా సన్న బియ్యం కూడా ఈ మధ్య కాలంలో నగర్కల్ నియోజకవర్గం నేను ఎమ్మెల్యే గారు కొంతమంది పేదల ఇళ్లలో పోయి సన్న బియ్య పంపిణీ కార్యక్రమాన్ని కూడా చెక్ చేసినాం ఎలా ఇస్తున్నారు వాళ్ళు సంతోషంగా ఉర్రా లేదా తెలుసుకోవడం జరిగింది భూభారతి కూడా జూన్ 2వ తారీఖు నుంచి వచ్చి భూ సమస్యలు ఎవరికైనా ఉంటే పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వంలో వీలైనంత వరకు మీరు చూసినట్టయితే నాయకులు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేము కూడా ఒకటే చెప్తున్నాం ప్రజలకు మీరు వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యం కావచ్చు పనులు కానీ అన్ని పనులు చేసే మార్గం ఆలోచనతోటే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మీ సహాయ సహకారాలు ఉండాలి మీరు ఈరోజు గెలిపించుకున్న ఈ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది కాబట్టి మీరు ఓపికతో ఉండాలని కోరుకుంటూ ముందు మంచి కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం కోహడ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 951 లేఅవుట్లో రోజురోజుకు ముదురుతున్న భూమి పంచాయతీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన కక్ష సాధింపు చర్య చేస్తున్నారని బోర్న విలపిస్తున్న సంరెడ్డి బాలరెడ్డి కోర్టులో నాట్ ఇంటర్ఫియర్ అని ఆర్డర్ ఉన్నప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫ్లాట్ హోల్డర్స్లను ఉసుగొలిపిన యొక్క వ్యవసాయ క్షేత్రంలో మారణాయుధాలు పెట్టి నన్ను బంధనం చేస్తున్నాడని ఆరోపిస్తూ భూ యాజమాని బాలరెడ్డి పోలీసు అధికారులు తనకు సహకరిస్తున్నారని హైడ్రా అధికారి రంగనాథ్ అనటం విడ్డూరంగా ఉందని ఒకవేళ పోలీసు అధికారులు తనకు సహకరిస్తే నన్ను ఫ్లాట్ హోల్డర్స్ ఈ విధంగా ఇబ్బంది పెట్టేవారు కాదని బాలారెడ్డి అన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోహడ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 951 భూ యాజమాని బాలారెడ్డి మాత్రమే వర్తిస్తోందా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ప్రశ్నించిన బాలారెడ్డి తన కొడుకుకు భూమి పంచాయతీతో ఎటువంటి సంబంధం లేదని తనను ఇందులోకి లాగొద్దని తన కొడుకు చదువుకుంటున్నాడని తన భవిష్యత్తును నాశనం చేయొద్దని కోరిన బాలారెడ్డి తన భూమి కోసం న్యాయ పోరాటం చేస్తున్నానని న్యాయస్థానం ఏ విధంగా తీర్పు ఇచ్చినా నేను కట్టుబడున్నానన్నారు పోయి కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాను 5-6 మందికి కత్తులతో కొట్టిరంటే అశోక్ వెంకటేష్ సభకి వాళ్ళు బాలరెడ్డి కొడుకు బాలరెడ్డి అల్లుడు నీలం నవీన్ 4 మెంబర్స్ నీలం నవీన్ గొడ్డలి ప్లస్ తలవార్ చూపిస్తాను మీకు నమస్తేనే మీడియా మిత్రులకు నేను ఎంత ఆవేదనలు ఉన్నానో మీకు చెప్తే అర్థం కాదు కాకపోతే నన్ను ఎంత బదనాం చేస్తున్నారు ఎంత నన్ను అన్యాయం చేయాలని కంకణం కట్టుకున్నాడు మిస్టర్ రంగనాథ్
నేను ఒక్కటే అడుగుతున్నానా, ఇవి నా క్షేత్రంలో నాకు ఇంటిమేషన్ లేకుండా నా రైతు వ్యవసాయ క్షేత్రంలోకి గంటన్నర ముందు రైతుల అవతల ప్లాట్ ఓనర్స్ను అండ్ ఈయన అఫీషియల్ ఆఫీసర్ సైదుల్ గారు, బాచిరెడ్డి గారు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నా సైట్లో మొత్తం ఆక్యుపై చేసి 2 గంటల తర్వాత రంగనాథ్ గారు వచ్చి ఇక్కడ చూడండి ఈడున్న కత్తిని చూపించి ఇది మారణ ఆయుధాలు పెట్టుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి రంగనాథ్ గారు అడుగుతున్నారు కదా. నాకు నాట్ టు ఇంటర్ఫేర్ ఉంది, నేను లీగల్గా ఉన్నానా లేనా? నేను లీగల్గా ఉన్నప్పుడు నన్ను ఇంత దౌర్జన్యంగా టార్గెట్ చేయడానికి కారణం ఎవరు, దీని ఇంకా ఎవరి ప్రోబ్లం ఉంది, నాకు ఇది కావాలి. నెంబర్ 1. నెంబర్ 2 అన్న, నేనేమంటున్నా, వాళ్ళు ప్లాట్లు అంటున్నారు కదన్న, 86లో ప్లాట్లు అంటారు కదా, 86లో జీపీ లేఅవుట్ అది దొంగది కావచ్చు, లంగది కావచ్చు, లేఅవుట్ తీసుకొచ్చి చూపిమనండి. నెంబర్ 3, ఎప్పుడే కానీ లీగల్గా నేను పోతున్నా, ఇప్పటి వరకు 12 ఏళ్ల సంది చీమ అంత హాని జరగలేదు. ఈ రంగనాథ్ గారు కాలు పెట్టిన సంది ఇప్పటికి 26 తారీఖు నాడు 2 ఆఫీసర్లు హైడ్రా నుంచి వచ్చి ఇదే ప్లాట్ ఓనర్స్ని పిలిచి, థర్డ్ పార్టీని పిలిచి, మీరు 20-30 మంది కలిసి దుమ్మి చేసి పడేస్తే పోతుంది, ఆడు ఒక్కడేం బిక్తాడని చెప్పిపోయిన మిస్టర్ బాచిరెడ్డి అండ్ సైదుల్ గారు. వాళ్ళు చెప్పిన 3వ రోజు 4వ రోజు మేము ఒకటి నాడు మొత్తం దుమ్మి చేసి జేసీబీ పెట్టుకొని, మరి పోలీసు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే నా వైరు, నా పెన్షన్, నా డ్యామేజ్ అయ్యేదా? నెంబర్ 1. నెంబర్ 2, పోలీసు వాళ్ళకి నేను 100కి డైల్ చేసిన, నాకు తెలిసిన మరుక్షణం నేను 100 డైల్ చేసిన, పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని నిలగొట్టిపోయి ఇడిచిపెట్టిపోయి ఇంత ప్రాపర్టీ డ్యామేజ్ చేసిన జేసీబీని 30-40 మంది దుమ్మి చేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి ఆ చెట్టు కింద కూర్చుండేబట్టి పోలీసు వాళ్ళు వెళ్ళిపోయిర్రు. వాళ్ళకి సపోర్ట్ చేసినట్ట నాకు సపోర్ట్ చేసిన, వాళ్ళు పోయిర్రు అని చెప్పినాక నేను వచ్చి ఏమైందో చూసుకుందామని నేను వ్యవసాయ క్షేత్రంకి వస్తుంటేనే నన్ను అక్కడనే అడ్డగించిర్రు, దబాంచుకొని వచ్చి ఈడికి వచ్చిన మరుక్షణం మళ్ళీ జేసీబీ తీసుకొని వచ్చిర్రు. మరి జేసీబీ కానీ వాళ్ళ మనుషులను కానీ మీరు పులిగొరిపిర్రా నా మీదకి? పోలీసు వాళ్ళని నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ అనేది నేను డిస్టర్బ్ చేసినట్టుంటే ప్రూఫ్ చేయమనండి, దేనికంటే దానికి తయారు. ఇవాళ రంగనాథ్ గారు చెప్పినట్టు నా మీద నా కొడుకు చదువుకున్న పోరాడు, వాళ్ళ మీద 307 చేయమని చెప్పి ఫోర్స్ చేసి చెప్తున్నాడు. దీని వెనక ఎవరున్నారు? నేను ఒకటే చెప్తున్నే, నేను ఎలాంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి అనుబంధ దేవస్థానం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు పవిత్ర గోదావరి నదిలో చక్ర స్నానం కార్యక్రమం వేద మంత్రాలతో వైభవంగా అర్చకులు నిర్వహించారు. చక్ర స్నానం కార్యక్రమాన్ని భక్తులు కనులారా తిలకించారు. దండకారణ్య చంపకారణ్య పదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సత్యారణ్య విదారణ్య महापुण्य नगरी ध्रुवशोभिते तत्तत्पुराजलेभ्यः प्रचलितकाले नर्मदा गोदावरी गण्डकी कृष्णवेणी तुंगभद्रा विनायिनी यमुना प्रभृति अनेक पुण्य नदी सदात्मने पूर्वाञ्जालं जलेशाङ्गवन्द्रकलिङ्गकाम्भोजनास्त्यरगान्धार मगध मन्त्रमालव नेपाल जोडकोटमलयाल त्रिपुरग्राम कर्नाटकानकराडपराडविराडपञ्चबृन्दव दाशार्णमतेन भोजबाहलिक मन्त्रकेले कोतलपुरदमेराष्ट्र महाराष्ट्रात् पंचाशद्देश विराजते पंचाशद्योजने मंडले सुमेरुनिषद हेमकूट हिमवद्ध्यादनानां हरिवर्षं पुण्यवर्षयोर्दक्षिणे मायादनानुग्रहेण 55,06,300 విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 55 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మనుగురు మండలానికి చెందిన 55 మందికి 55,06,300 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వారు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తోందని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
మనుగురు మండలానికి కోట్ల నిధులు సమకూర్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, పేద ప్రజల శ్రేయస్సు కొరకే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ, సన్నబియ్యం, సన్నధాన్యం పంటకు 500 రూపాయల బోనస్ ఇలా అనేక పథకాలకు అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలియజేశారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. అదేవిధంగా వేసవి సెలవులు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకొని తీవ్ర ఎండలకు బయట తిరగొద్దని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమంలో మనుగురు ఎంఆర్ఓ ఎమానియాల్ గారు మరియు ఎంపీడీఓ శ్రీనివాసరావు, మనుగురు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ మరియు మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ, సైదులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్, మనుగురు శివాలయం గుడి చైర్మన్ కూచిపూడి బాబు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోజు పినపాక నియోజకవర్గం మనుగురు మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనుగురు మండలంలో 267 మందికి 2,67,30,000 రూపాయలని మనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా అందించడం జరిగింది. ఈ యొక్క సహకారం అందించినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా అట్టడుగున ఉన్నటువంటి తెల్ల కార్డు కలిగినటువంటి పేదవాళ్ళు ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేస్తే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు, అన్ని వర్గాల్లో ఉన్న పేద ప్రజలకు ఆడబిడ్డ పెళ్లి మీరు చేయండి, మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని మరి అమలు చేస్తూ ఇవాళ మనుగూరు మండలంలో 267 మందికి 2,67,30,000 రూపాయలు అందించడం అనేది చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మరి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా మరి ఇవాళ ఆర్థిక ఇబ్బంది, ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా మరి అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాల్లో కుటుంబాల్లో ఆడబిడ్డలకు పెళ్లి చేస్తే ఇవాళనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నిరాటంకంగా ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందుకున్నటువంటి ఆడబిడ్డలైనటువంటి అక్కలు, చెల్లెల తరపున, లబ్ధిదారుల తరపున, పినపాక నియోజకవర్గం తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మే 20, 2025 కేంద్ర ప్రభుత్వం యొక్క కార్పొరేట్, రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ హర్తాల్ను జయప్రదం చేయాలంటూ మిడ్జిల్ మండల కేంద్రంలో ఏఐకేఎస్, సిఐటియు మరియు ఏఐఏడబ్ల్యూ రైతు కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఏఐఏడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు పోలే జగన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పోలే జగన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చివేసింది. దేశ కార్మిక వర్గం వాటిని వ్యతిరేకిస్తూ సమ్మె చేయాలని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంస్థలు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ హర్తాల్ చేపట్టాలని నిర్ణయం చేశాయి. 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ యజమానులకు అనుకూలంగా చట్టాలను మార్చే ప్రయత్నం చేస్తోంది. అట్టి ప్రయత్నాలను వెనక్కి తీసుకోవాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య జీవితాలతో చెలగటమాడుతున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేయకపోగా రైతులకు నష్టదాయకమైన చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మోటార్లకు మీటర్లు తీసుకువచ్చే ప్రయత్నాలు చేసే దానికోసం సకల ప్రయత్నాలు చేస్తోందని ఆయన మాట్లాడారు. ఉపాధి కూలీలకు పని దినాలు తగ్గిస్తూ ఉపాధి పనికి దూరం చేసే ఆలోచన వెనక్కి తీసుకోవాలని, ఉపాధి కూలీలకు పని దినాలు పెంచి రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, ప్రజానీకానికి విద్యా, వైద్యం, ఉపాధి అందుబాటులో లేకుండా బడా కార్పొరేట్ శక్తులకు ఒప్పచెప్పే ప్రక్రియ వెనక్కి తీసుకోవాలని, నిరుద్యోగ యువతకు ఏటా 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్న మాట నిలబెట్టుకోవాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలుపరచాలని, యావత్ కార్మిక, రైతు, వ్యవసాయ వర్గాలు, ఉపాధి కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, పరిశ్రమలో పనిచేసే కార్మికులు, యువకులు, మహిళలు మే 20, 2025న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ హర్తాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఇక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన మాట్లాడారు. అనంతరం సమ్మె గోడ పత్రికను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఆవరణలో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జంగయ్య, మధు, తిరుపతయ్య, చిన్నయ్య, బాలస్వామి, వెంకటయ్య, ఇదమయ్య, వెంకటరెడ్డి, సురేందర్ గౌడ్, వివోఏ మండల నాయకులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, సోదరి మనులారా,
మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె గ్రామీణ హర్తాలు కార్యక్రమాన్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను కొనసాగిస్తున్నాం. సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు, అదేవిధంగా మిగతా కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు భారతదేశ వ్యాప్తంగా మే 20న సమ్మెను కొనసాగిస్తున్నాం. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం గత 11 సంవత్సరాలుగా ఈ యొక్క మోడీ ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన చట్టాలను 29 చట్టాలను ఒక 4 కోట్లుగా విభజించి వాళ్లకు ఈరోజు కార్మికులకు కనీసం హక్కులు లేకుండా చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నాడు. కాబట్టి వీటిని రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలని చెప్పి, అదేవిధంగా రైతులకు సంబంధించిన కనీస మద్దతు ధర, ఈరోజు రైతులకు వ్యతిరేకమైన రైతుల నల్ల చట్టాలను తీసుకొచ్చే విధంగా, దాంతో భాగంగా ఉపాధి కూలీలకు రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఈ పల్లవి మోడల్ స్కూల్ ఆల్వాల్ 10, 12వ తరగతి సిబిఎస్ఈ బోర్డు పరీక్షలో 100% ఉత్తీర్ణత శాతం సాధించడం ద్వారా విద్యారంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ఈ అత్యుత్తమ ఫలితాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యం యొక్క అంకిత భావం మరియు కృషికి నిదర్శనం. ప్రిన్సిపాల్ శ్రీమతి విద్యాధరి సమర్థవంతమైన మార్గదర్శకంలో పాఠశాల నాణ్యమైన విద్యను మరియు అద్భుతమైన ఫలితాలను అందించే ప్రతిభను నిరూపించింది. సైన్స్ స్ట్రీమ్కు చెందిన సంహిత పొల్లాడి మరియు కునాల్ మందాన 97.2% మార్కులతో టాపర్స్గా నిలిచారు. కామర్స్ విభాగానికి చెందిన అర్చిత 95.4% మార్కులతో టాపర్గా నిలిచారు. హ్యుమానిటీ విభాగానికి చెందిన హర్ష్ప్రీత్ సంధు 92.4% మార్కులతో టాపర్గా నిలిచారు. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత శాతంతో పాటు విద్యార్థులు పమేరా శ్రీహితారావు 98.6%, రాజభట్టుని వైష్ణవ్ 98%, మహంకాళి ఉమాంగ్ 98% మార్కులతో తన బోర్డు పరీక్షలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. అత్యధిక శాతం విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో 90% మార్కుల కంటే ఎక్కువ శాతం సాధించింది. పల్లవి మోడల్ స్కూల్ అల్వాల్ విజయ పరంపరను కొనసాగించి విజయకేతనం ఎగరేశారు. చైర్పర్సన్ శ్రీ ఎం కొమరయ్య విద్యార్థులను, ఉపాధ్యాయులను మరియు తల్లిదండ్రులను అభినందించారు. సిఇఓ శ్రీ ఎం యశస్వి యువ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. పల్లవి మోడల్ స్కూల్ అల్వాల్లో అందించిన నాణ్యమైన విద్యకు మరియు నిరంతరం విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వడం వల్లనే ఈ విజయం సాధించారని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను అభినందించారు. Yes, entire school I take responsibility, but level 12 I will not do it. Okay, I don't take the credit all alone. We bring Lawrence to school. Okay, so grade 10. You know what is Namaste everyone. I'm Harshpreet Kaur Sandhu, the head girl of Pallavi Model School Alwal, and I have secured 92.4% in my 12th board results. I would start by thanking the management and my principal, Mrs. Vidya Rao, and my teachers who helped me during the crucial revision months by providing worksheets, mind maps, and endless revision classes. And I think one point I also want to mention is the exposure Pallavi gives to its students in co-curricular activities, because it understands the importance of personality development. Because when we step out after school, we have to attend interview, which has helped me secure, do better in my interviews at my college. So holistic development. 97.2% in my CBSE board exam. I would like to start by sincerely expressing my gratitude for Principal Ma'am, the management, the faculty of the school, and my family. I could not have done this without them. The environment provided by our school was extremely stimulating, and it made learning an enjoyable experience for me and all my peers, I'm sure. We've had fun in our classroom. We've been able to support each other. We have received unending guidance from our teachers, both in the classroom and outside it. We could not have done this without them. When we were feeling down or dejected, our teachers were the first ones to come and console us, and they always pushed us to do our best. These labs here helped us get practical experience before our CBSE practicals, and Principal Ma'am has always been supportive of everything we've done. I'd like to thank my family for also providing me with lots of support. They helped me. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో తన పేరు రాలేదని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి. అఫ్జల్గంజ్ పిఎస్ పరిధిలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం. గోల్ మసీదు సమీపంలోని భవనం 3వ అంతస్తులో ఎగసిపడ్డ మంటలు. ఉత్తరప్రదేశ్లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న 2 మహిళలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.